తాగి కొడతామా పాడలు హింసించి చెప్తారు కాబట్టి వాళ్ళకి కష్టం కలిగి వెళ్ళి మొత్తం బయట ఈడ్చారు. మగవాళ్ళు ఆడందరూ కలిసి వెళ్ళిపోయి ఉన్నాయన్నీ లాక్కి వెళ్ళిపోయారు. వీళ్ళకి సంబంధం లేదు, వాళ్ళకి కష్టం కలిగింది కాబట్టి. పోలీసులు అంటే పోలీసులు పట్టించుకోవట్లేదు కదా, పోలీసులు పట్టించుకోవట్లేదనే వీళ్ళు ఆడలందరూ కలిసి వెళ్ళి లోపలికి వెళ్ళి తెచ్చుకొని మొత్తం బయట వేసారు. ఎవరు కంప్లైంట్ ఇస్తారు, ఎవరు పట్టించుకోవట్లేదు మేడం. మరి ఆడవాళ్ళకి ఎంత బాధ అవుతుంది తెలుసా, ఎవరైనా పట్టించుకుంటున్నారా? అమ్మ ఏమనలేదు, సెటర్ మూసేసాం అంతే. మగవాళ్ళు వచ్చేసి డబ్బాలు లాక్కుపోయారు, ఆడవాళ్ళు ఎవరు రూపాయి తీసుకెళ్ళలేదు. మేము గొడవ అయితే చేయలేము, మీరు మూసేయండి అని చెప్పాం. కానీ చుట్టుపక్కల జనాలు వచ్చి ఒక ఆమెనైతే తొక్కి కూడా వెళ్ళిపోయారు. అసలు ఆ మగవాళ్ళు లోపలికి వెళ్తే అర్జున్గా అట్టపెట్టలు తీసుకెళ్లారు, కానీ ఆడవాళ్ళు ఎవరు తీసుకెళ్ళలేదు. మేడం మేము గవర్నమెంట్ నుంచి లైసెన్స్ తీసుకున్నాం మేడం. మాకు ఏం తెలియదు. మేము ఇక్కడ వచ్చి 25 lakhs స్టాక్ దింపుతున్నాం మేడం. వాళ్ళందరూ స్టాక్ ఈరోజు 5:30, 6 o'clock మేడం స్టాక్ దిగుతుంది. మాకు వాళ్ళు వచ్చి ఏదైనా బంద్ చేయమని చెప్తే మేము బంద్ చేసేవాళ్ళం మేడం. మాకు అసలు ఏం కూడా చెప్పలేరు. వచ్చేసి ఫటాఫట్ వచ్చేసి బాటిల్స్, కాటన్స్ అన్ని 25 లక్షల స్టాక్ ఉంది మేడం. మొత్తం అంతా తీసుకెళ్లారు, పలగొట్టేశారు మేడం. అసలు ఒక్క కాటన్ లేదు, కౌంటర్లో క్యాష్ కూడా లేదు మేడం. మేము ఆల్రెడీ ఇప్పుడు చాలా లాస్లో ఉన్నాం. మళ్ళీ ఇలా చేస్తే మేము బతకడం కూడా వేస్ట్ మేడం. ఇక ఇలా చేస్తే మేము పోలీస్ దగ్గర నుంచి, మనం ఎక్సైజ్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి మేము పర్మిషన్ తెచ్చుకున్నాం మేడం. వాళ్ళు ఏదైనా ఉంటే అక్కడ వెళ్ళి కంప్లైంట్ చేయాలి. మరి ఇంతకుముందు వైన్ షాప్ ఉంది, మరి అప్పుడు ఎందుకు ఇచ్చేయలేరు వీళ్ళు? మేము ఒకవేళ వాళ్ళు ఏదైనా మాకు ఆబ్జెక్షన్ చేసి కనీసం నచ్చి మీరు ఇట్లా బంద్ చేయాలి, మీరు బాగుండాలని చెప్తే మేము బంద్ చేస్తుంటే ఎక్కడైనా పెట్టుకుంటుండే మేడం. మరి మాకు అలా ఏం తెలియదు. ఒక మాట వాళ్ళు ఒక్క విషయం మాకు చెప్పినా మేము అసలు దీన్ని ఏం చేయకుండా, మేము ఓపెన్ చేయకుండా ఈరోజు రాజు పేరు ఓనర్ పేరు మీరు లోపల చేస్తే ఒకసారి ఇప్పుడు తీసారండి. ఈ బంజారాహిల్స్ సైదప్ప బస్తీలో ఇక్కడ వైన్ షాప్ పెట్టడం ఇష్టం లేని బస్తీ వాసులంతా కలిసి ఈరోజు వైన్ షాప్ మీద దాడి చేయడం జరిగింది. అందులో దాదాపు 15 నుండి 20 లక్షల దాకా మెటీరియల్ని చాలా వరకు వాళ్ళు ధ్వంసం చేశారు. మరియు కొంతమంది అవకాశం దొరికిన వాళ్ళు వాటిని వెతుకుపోవడం జరిగింది. అయితే వాళ్ళకి ఇష్టం లేకపోతే వాళ్ళు కలెక్టర్కో లేకపోతే ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారికో ఆ విధంగా పద్ధతి ప్రకారం రిప్రజెంటేషన్ చేసి బంద్ చేయించాల్సి ఉండే. కానీ ఈ విధంగా దాడి చేసి దౌర్జన్యం చేయడం అనేది నేరం కిందకి వస్తుంది. కాబట్టి వాళ్ళందరి మీద కూడా చర్య తీసుకుంటాం. కేసు అయితే తప్పకుండా నమోదవుతుంది. అందులో కొంతమంది పేర్లు తెలిసాయి, వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది.